ఇవాళ ఇంట్లో వాళ్ళ మాట కాదని ఒక్కడుగు కూడా ముందుకు వెయ్యను కూడా. అసలు ఆ రకంగా నేను ఆలోచించను కూడా. మనోజ్తోనే నా పెళ్లి జరుగుతుంది. శ్రీనివాస్ని నన్ను కలపాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలేవి చేయకు. అలా చేసి నువ్వు చిక్కుల్లో పడి నన్ను చిక్కులోకి నెట్టకు. ముందు ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకో. అప్పుడు నీకు ఇలాంటి చెత్త ఆలోచనలు రావు. అయిపోయిందా ఇంకా ఉందా? ఏ నేనేమైనా నీకు హరికథ చెప్తున్నానా? నోనో, నా ఉద్దేశం అది కాదు. ఇంకేమైనా చెప్పాల్సిందుంటే పూర్తిగా విని మాట్లాడదామని. అసలు ఇంత విన్నాక నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు? పద్మావతి వదిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి. కల్చర్, ట్రెడిషన్స్ అనేవి పుట్టిన ప్లేస్ వల్ల, పెరిగిన క్లైమేట్ వల్ల రావు. బ్లడ్ లో నుంచి వస్తాయి. యు నో దాట్? మా అమ్మ నాన్న నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. అంతకన్నా ముందు ఆడపిల్లంటే ఎలా ఉండాలి, ఐ మీన్ బొట్టు దగ్గర నుంచి ఫాలో అవ్వాల్సిన అన్ని కట్టుబాట్ల గురించి నేర్పించారు. నేను మా అమ్మ దగ్గర చాలా విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటాను. యు నో వై? అమ్మ కేవలం మనకి జన్మనిచ్చే ఆడదే కాదు. అమ్మ ఓ టెక్స్ట్ బుక్, అమ్మ ఓ గైడ్. ప్రతి ఆడపిల్ల డాడ్ దగ్గర చెప్పుకోలేని ఎన్నో విషయాలు అమ్మ దగ్గర షేర్ చేసుకోగలదు.